228 కిలోమీటర్లు బీటీ రోడ్లకు 80 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. సీసీ రోడ్లు 101 కిలోమీటర్ల సీసీ రోడ్లు 47,75,00,000 శాంక్షన్ చేశాం. కొంతమంది మరుగుదొడ్లు లేవు. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రతి ఒక్క ఇంటికి వంట గ్యాస్ ఇచ్చాం. వంట గ్యాస్ లేని ఇల్లు మన నియోజకవర్గంలో లేనే లేదు. ఇంకో పక్క 13,905 మరుగుదొడ్లు కట్టుకోవాలి. దీనికి 20,85,00,000 ఖర్చు అవుతుంది. ఇది కూడా రాబోయే 6 నెలల్లో పూర్తి చేస్తాం. 7 సబ్ స్టేషన్లు 18 కోట్లతో పూర్తి చేస్తాం. ప్రాథమిక పాఠశాలలు 10,36,00,000 పెట్టి మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నాం. ఎన్టీఆర్ సుజల ఆ రోజు మనం చేస్తే దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు. ఈ రోజు ఆ పనులు కూడా పూర్తి చేసి 8,22,00,000 కావాలంటే ఇచ్చి మళ్లీ ఈ స్కీమ్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత, మినరల్ వాటర్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇంకొక పక్కన ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ అన్ని మరమ్మతులుంటే 6,87,00,000 శాంక్షన్ చేశాం. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటే మరమ్మతులకు 3,95,00,000 కావాలంటే దీనికి కూడా ఇచ్చాను. కొన్ని గ్రామాలకు పంచాయతీ భవనాలు లేవంటే 2,60,00,000 ఇచ్చాం. అదే మరి ఏరియా ఆసుపత్రి మరమ్మతులు గాని, మార్చురీ భవన నిర్మాణానికి గాని 1,57,00,000 ఇచ్చాం. ఇవన్నీ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, 29 పనులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాబోయే సంవత్సరం 2026కే పూర్తి చేయాలని ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కాకుండా ఈ రోజు మీరు చూస్తే 331 కిలోమీటర్లు పొడవైనటువంటి సీసీ డ్రైన్లు గాని, ఇంకో పక్క మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని. ఏ ఊరికి పోవాలన్నా సిమెంట్ రోడ్డు ఉండాలి, లేకుంటే బీటీ రోడ్డు ఉండాలి. మా కుప్పం ప్రజలు ఎవరు కూడా మట్టిలో నడవకుండా, ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లు కూడా శ్రీకారం చుడతాం. అదే మాదిరిగా ఊర్లో కూడా మురికి కాలువ నీళ్లు రోడ్డు మీదకి రాకుండా దానికి కూడా డ్రైనేజ్ కట్టి ఎక్కడికక్కడ ఆ నీటిని కూడా ఏ విధంగా ట్రీట్ చేయాలనో అవి చేయడానికి కూడా ముందుకు తీసుకెళ్లాం.